డియర్ స్టూడెంట్స్, మనం ఈద్గాహ్ పాఠం గురించి నేర్చుకుంటున్నాం. ఆ ఈద్గాహ్లో ఆల్రెడీ మనము 3 పీరియడ్స్ చెప్పేసుకున్నాం. ఈరోజు 4th అండ్ ఫైనల్ పీరియడ్. ईदगाह एक कहानी है. ईदगाह कहानीकार श्री प्रेमचंद जी हैं. ఈ కథలో మనకు హీరో తెలుసు. एक लड़का था, उसका नाम हामिद था. हामिद की आयु 4 या 5 साल की थी. हामिद के माता पिता नहीं थे, उनका देहांत हो चुका था. हामिद अपनी दादी अमीना के साथ रहता था. वह उसी के गोदी में सोता था. लेकिन आमीना का दिल कचोट रहा था, क्योंकि उस दिन ईद का दिन था. सारे लड़के प्रसन्न थे. सब लड़के अपने पिता के साथ ईदगाह जा रहे थे. लेकिन हामिद के माता पिता नहीं थे, पर भी वह गांव वालों के साथ ईदगाह गया. उसके पैरों में जूते भी नहीं थे, कपड़े पुराने थे. ईद के दिन घर में बनाने के लिए घर में कुछ दाना तक भी नहीं था. फिर भी हामिद प्रसन्न था. वह ईदगाह गया. ईदगाह में नमाज पढ़ने के बाद हामिद और उनके मित्र मिलकर दुकानों की ओर चलते हैं. पहले खिलौनों का दुकान आता है. खिलौनों के दुकान में सम्मी धोबी खरीदता है, नूरे वकील खरीदता है, मोहसिन भिश्ती खरीदता है, और कोई गुलाब जामुन खरीदता है, कोई रेवड़ी खरीदता है. इस तरह खाते हैं. लेकिन हामिद का दिल भी उन खिलौनों को लेने के लिए, उस मिठाई को खाने के लिए ललचाया. लेकिन हामिद के पास केवल 3 पैसे थे. केवल 3 पैसे होने के कारण वह खिलौने भी नहीं खरीदा और मिठाई भी नहीं खरीदा. उसके बाद में आगे बढ़ते हैं तो आगे लोहे का दुकान आता है. लोहे के दुकान में हामिद जाकर अपनी दादी के लिए एक चिमटा लाता है, 3 पैसों में खरीद कर. आ संदर्भంలో चिमटा लाने के समय जो वार्तालाप दुकानदार और हामिद के बीच हुआ था, वो हम सब जानते हैं. हामिद के मन में कैसे कैसे भावनाएं उत्पन्न हुए, वो भी हम जानते हैं. ठीक, अब आगे का पाठ हम पढ़ेंगे. घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. यह चिमटा कहां से लाया? मैंने मोल लिया है अम्मा. कितने पैसों में? 3 पैसे दिए. अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई, आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई, कुछ खाया कुछ ना पिया. लाया क्या चिमटा? सारे मेलों में तुझे और कोई चीज ना मिली जो यह लोहे का चिमटा उठा लाया? हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी. यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందు క్లాస్లో మనం అనుకున్నాం, హామిద్ 3 పైసలు ఇచ్చి చిమిటాని కొన్నాడు. చిమిటాను కొనే సందర్భంలో ఆ పిల్లవాని మనస్సు ఎన్ని కలలు కనింది. అంటే నేను తీసుకుని వెళ్తాను, మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఆ చిమిటాను చూసి ఆనందపడుతుంది, నైబర్స్కి చూపిస్తుంది,
వారు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు, నా గురించి అందరూ చర్చించుకుంటారు. ఈ విధంగా ఎన్నెన్నో కలలు కన్నాడు ఆ పిల్లోడు. కలలు కని ఇక ఘర్ ఆనే పర్ ఇంటికి వచ్చాడు. ఎవరు? హామిద్. ఈద్గాహ్ నుంచి ఇంటికి వచ్చాడు. అమీనా హామిద్ కి ఆవాజ్ సున్తే హి, అమీనా హామిద్ కి ఆవాజ్ సున్తే హి అంటే ఏమి? ఆ అమీనా హామిద్ యొక్క సౌండ్ వింటూనే और उसे गोद में उठाकर प्यार करने लगी. ఆ పిల్లవాని సౌండ్ వింటూనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. దౌడి, దౌడి అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లవాన్ని ఎత్తుకొని ముద్దులు పెట్టసాగింది. సహసా హాత్ మే చిమటా దేకర్ వహ చౌకి. అయితే ఆ పిల్లవాని చేతిలో ఏం కనబడింది? చిమటా కనబడింది. ఈ చిమటాను చూసి, ఈ పట్టుకారును చూసి ఆమె చౌంకున అంటే ఉలిక్కి పడడం, ఆశ్చర్యానికి గురయ్యిందనమాట. ఏంటిదా వీరి చేతిలో చిమటా ఉంది అనేసి ఆమె అడుగుతోంది. ఈ చిమటా కహాన్సిలాయా? ఆమె అడిగింది. ఏమని అడిగింది? ఈ చిమట, ఈ పట్టుకార నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది. పిల్లవాడు చెబుతున్నాడు, మైనే మోల లియా హై అమ్మా. ఏం చెప్పాడు ఆ పిల్లవాడు? నేను కొనుక్కున్నాను. మోల లియా హై అంటే అర్థమేమి? కొనుక్కున్నాను, నేను వీటిని కొనుక్కున్నాను అనే చెప్పాడు. ఆమె ఏమడుగుతోంది? కితనే పైసోమే? అవునా, మరి వీటిని ఎంత కొన్నావు అని అడిగింది. ఆ పిల్లవాడు చెబుతున్నాడు 3 పైసలు. ఏమన్నాడు? ఎన్ని పైసల్లో? 3 పైసలతో దీన్ని కొన్నానమ్మా అని అన్నాడు. ఆ పిల్లవాడు 3 పైసలతో కొన్నానమ్మా అని అంటానే అమీనా నే అపనే మాథే పర్ హాత్ రఖా. అమీనా ఏం చేసింది? తమ చెయ్యిని ఇలా నుదురుపై పెట్టుకుందనమాట. అయ్యో అని ఇలా నుదురుపై పెట్టుకొని చెబుతోంది, వహ అఫ్సోస్ కర్తీ హుయి. అఫ్సోస్ అంటే ఏమి? చాలా బాధపడుతూ, ఆహ భర్తీ హుయి. ఆహ అంటే బా ఎంత పని చేసేవారు అంటారు కదా, ఆ విధంగా ఆహ భర్తీ హుయి బులి ఇహ కైసా బేసమజ్ లడ్కా హై. నీకు బుద్ధి ఉందరా? ఏం చెప్తుందామి? ఏమని కలలు కన్నాడు? ఇతని మనస్సు ఏమేమి ఆలోచించింది? కానీ ఇక్కడ డెడ్ ఆపోజిట్ గా జరుగుతుంది. ఈమె ఏం చేస్తుంది? యాక్చువల్గా నాన్నమ్మ పొగుడుతుందేమో అనుకున్నాడు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ తిడుతోంది. కైసా బేసమజ్ లడ్కా హై, నీకు బుద్ధి ఉందరా అసలు? దోపెహర్ హుయి, మధ్యాహ్న సమయము, కుచ్ ఖాయా నా పియా. దాంతో నీ దగ్గర ఉండేదే 3 పైసలు. ఆ 3 పైసలతో వాడేం తెచ్చాడు? చిమటా తెచ్చాడు. కాబట్టి ఈమె బాధపడుతూ చెప్తుంది, బుద్ధి ఉందరా నీకేమన్నా? మధ్యాహ్న సమయము, ఏదైనా తినచ్చు కదా, ఏదైనా తాగొచ్చు కదా, ఏమి తినకుండా తాగకుండా ఏం తెచ్చావు చూడు? చిమట. ఏం తెచ్చావు చూడు? చిమట. చిమట అంటే పట్టుకారు. సారే మేలే में तुझे और कोई चीज ना मिली. అక్కడ అన్ని అంగిళ్ళు ఉన్నాయే, అన్ని అంగిళ్లలో ఈ పట్టుకార తప్ప నీకు వేరే వస్తువు ఏం దొరకలేదా అనేసి, జో యహ లోహే కా చిమటా ఉఠావాయా, ఏం వస్తువు దొరకలేదా? ఈ పట్టుకార నువ్వు ఎత్తుకొని వచ్చినావు అనేసి ఆ నాన్నమ్మ ఆ పిల్లవాడైన హామిద్ని గట్టిగా గద్దించింది. అప్పుడు హామిద్ నే అపరాధీ భావ్ సే బోలా. అప్పుడు హామిద్ అనే పిల్లవాడు అపరాధీ భావ్ అంటే ఏమి? తప్పు చేసిన వాడిలా. ఆ హామిద్ తప్పు చేసిన వాడిలా చెబుతున్నాడు, తుమారీ ఉంగలియా తవే సే జల్ జాతీ థీ, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. ఆ పిల్లవాడు తప్పు చేసిన వాడిలా తన తలను దించుకొని మెల్లగా చెబుతున్నాడు, అమ్మా నీ వ్రేళ్ళు పెనముకు తగిలి కాలుతూ ఉంటాయమ్మా, అలా నీ వేళ్ళు కాలడము నేను చూడలేకపోయేవాన్నమ్మా. కాబట్టి
భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు నీ వేళను నువ్వు కాల్చుకోకూడదనే ఉద్దేశంతో ఇసేలే మైలి వాలాయా, కాబట్టి నేను దీన్ని తెచ్చానమ్మా అని తలను వంచుకొని తప్పు చేసిన వాడిలా ఆ పిల్లవాడు తమ నాన్నమ్మతో చెబుతున్నాడు. యాక్చువల్గా మనం ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళ నాన్నమ్మ ఆ పిల్లవాడిని అరిచింది, గట్టిగా కోప్పడింది అనమాట ఆ పిల్లవాడి మీద. ఎందుకు తెచ్చినావరా, ఏం దొరకలేదా అని. అలా అరవడానికి కారణం కూడా మనం గమనించినట్టయితే ప్రేమే, అంతే కదా. ఆమె తిట్టడం కూడా, ఆమె అరచడం కూడా దేంతో వచ్చింది? ప్రేమతో నడిచింది. ఎందుకు? అరే చిన్న పిల్లవాడే, ఉండేది 3 పైసలే, ఆ 3 పైసలతో వీడు ఏం తిన్నా వద్దనే వాళ్ళు, వాడు ఏమి తినకుండా ఇది తెచ్చినాడే, అరే పాపం పిల్లవాడు ఆకలితో అలమటించింటాడే అనే ప్రేమతోనే వాళ్ళ నాన్నమ్మ కూడా ఆ పిల్లవాడిని అరచడము జరిగింది. ఓకేనా. తర్వాత ఇక్కడ మనము గ్రామటికల్ అంశాలను మనము తీసుకున్నట్టయితే వచనం గమనించినట్టయితే ఫస్ట్ మనకు చిమట, దీనికి బహువచన రూపము చిమటే, పైసా, పైసే, చీజ్ అంటే చీజే అని. దీనిలో మనము తత్సం తద్భవం చూసినట్టయితే హస్త్ అనేది తత్సం రూపము, దానికి తద్భవ రూపము హాత్. ప్రేమ్, దానికి తద్భవ రూపము ప్యార్. ఇక్కడ ఉపసర్గని చూసినట్టయితే బేసమజ్ అనే పదములో ఉపసర్గు బే. ఇక్కడ ప్రత్యయని చూడండి, ప్రత్యయ అయితే దేఖ్ కర్ అనే పదం ఉంది, దీంట్లో ప్రత్యయము కర్. ఉఠాకర్ అనే పదం ఉంది, ఉఠాకర్లో ప్రత్యయం ఏందన్నా ఎస్ కర్. ఇక దీంట్లో వ్యతిరేక పదాలు విలోమ శబ్దం చూసినట్టయితే అపరాధి అనే పదం ఉంది. అపరాధి అనే పదానికి వ్యతిరేక పదము నిరపరాధి. బేసమజ్ అనే పదానికి వ్యతిరేక పదము సమజ్దార్. ప్యార్ అనే పదానికి వ్యతిరేక పదము నఫరత్. వీటిలో మనం సమాసాలు చూసుకున్నట్టయితే బేసమజ్, దానికి విగ్రహవాక్యం ఈ విధంగా రాయొచ్చు, జిసే సమझ ना हो, అవ్యయీ భావ సమాసం. दोपहर, दूसरा पहर, द्विगु समाసం. దీంట్లో ముహావరా మాథే పర్ హాత్ రఖ్నా అంటే అఫ్సోస్ కర్నా. ఓకేనమ్మా. ఇక మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. वहां भी अपनी बुढ़िया दादी की याद बनी रही. आमीना का मन गद गद हो गया. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. हामिद इसका रहस्य क्या समझता. చూడండి, ఇక్కడ ఆ పిల్లవాడు ఎప్పుడైతే తప్పు చేసిన వాడిలా తలను వంచుకొని, అమ్మా నీ వేళ్ళు అప్పుడప్పుడు ఆ పెనములు తగిలి కాలుతూ ఉండేవి, వాటిని నేను చూడలేకపోయాను, కాబట్టి నీ కోసం నేను పట్టుకారం తెచ్చాను అంటూనే అమీనా కా క్రోధ తురంత స్నేహమే బదలగయా. ఆమె కోపం మొత్తము చప్పున చల్లారింది. ఆమె కోపం మొత్తం ప్రేమగా మారిపోయింది. यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. చెప్తున్నాడు ఇక్కడ, ఈ ప్రేమను, ఈ స్నేహాన్ని అసలు వర్ణించలేం. ఇది హృదయానికి సంబంధించింది. బచ్చే మే కితనా త్యాగ, కితనా సద్భావ, కితనా వివేక్ హై. వాళ్ళ నాన్నమ్మ అనుకుంటుంది, ఆ పిల్లవానిలో ఎంతటి త్యాగ భావనలు ఉన్నాయి, ఎంతటి త్యాగము, ఎంతటి మంచి బుద్ధి, ఎంత తెలివి ఉంది ఆ పిల్లవానికి. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతర పిల్లవాళ్ళంతా
మట్టి బొమ్మలు కొంటున్నప్పుడు తర్వాత ఆ స్వీట్స్ తింటున్నప్పుడు ఈ పిల్లవాని మనస్సు ఆ స్వీట్స్ తినడానికి, ఆ బొమ్మలు కొనడానికి ఎంత ఆశపడి ఉంటుంది. వహాం భీ అప్ని బుడియా దాదీకి యాద్ బని రహి. ఆ సందర్భంలో కూడా ఆ పిల్లవాడు వాళ్ళ నానమ్మనే గుర్తు పెట్టుకున్నాడు. అమీనా కమ్మన్ గద్ద హోగయా. అమీనా మనస్సు ఆ ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయింది అనమాట. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं के बड़ी बड़ी बूंदे गिराती जाती. ఇక తమ వడిని ఇలా చేతులు చాచి భగవంతుని ముందర హామిద్ కో దువాయి దేది జాతి, అంటే మీ ఆ హామిద్ కోసం ఇలా చేతులు చాచి హామిద్ కోసము ఏం చేస్తుంది, ఆమె ప్రార్థన చేస్తోంది. ఔర్ కళ్ళ నుండి ఆన్సు అంటే అర్థం అన్న కన్నీళ్ళు, బడి బడి బూందే అంటే మీ కళ్ళ నుండి కన్నీళ్లను కార్చసాగింది. ఆ చిన్న పిల్లవాడు అయిన హామిద్ వాళ్ళ నాన్నమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటూ నిలబడిపోయాడు. ఆ చిన్న పిల్లవానికి అర్థం కాలేదన్నమాట, కనీసం మా నాన్నమ్మ ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది అనే విషయం. సరే నాన్న, వీటిలో గ్రామటికల్ అంశాలైన లింగ్ చూడండి. బచ్చా అనే పదం ఉంది, దీనికి స్త్రీలింగ రూపము బచ్చి. దాదా అనే పదానికి స్త్రీలింగ రూపము దాది. ఇక వ్యతిరేక పదాలు మనం చూసినట్టయితే త్యాగ్, త్యాగకి విలోమ శబ్దం ఏందన్నా స్వార్థ. వివేక్ కి విలోమ శబ్దం అవివేక్. ఇక్కడ మనం వచనాలను సింగులర్ ప్లూరల్ తీసుకున్నట్టయితే, ఏకవచనం బహువచనం చూసుకున్నట్టయితే బచ్చా అనే పదానికి బహువచన రూపము బచ్చే. మిఠాయి అనే పదానికి బహువచన రూపము మిఠాయియా. ఖిలౌనా అనే పదానికి బహువచన రూపము ఖిలౌనే. దువా అనే పదానికి బహువచన రూపము దువాఏ. బూంద్ అనే పదానికి బహువచన రూపము బూందే. ఇక్కడ ఉపసర్గ మనము చూసినట్టయితే సద్భావ్, సద్భావ్ అనే పదంలో ఉపసర్గ ఏందన్న సత్. అన్గినత్ అనే పదములో ఉపసర్గు అన్. అభాగిన్ అనే పదములో ఉపసర్గు ఆ. బేసమజ్ అనే పదములో ఉపసర్గు బే. ప్రతిదిన్ అనే పదములో ఉపసర్గు ప్రతి. ఇక్కడ మనము సంధిని చూసినట్టయితే సంధిని చూసినట్టయితే మనోరంజన్ అనే పదం ఉంది. మనోరంజన్ రెండు పదాలతో ఏర్పడింది. మనోరంజన్ మనము సంధి విచ్ఛేదం చేసినట్టయితే మనః ప్లస్ రంజన్, మనోరంజన్ విసర్గ సంధి. సంగ్రామ్, సం ప్లస్ గ్రామ్, సంగ్రామ్ వ్యంజన సంధి. సూర్యోదయ, సూర్య ప్లస్ ఉదయ, సూర్యోదయ గుణ సంధి. సద్భావ్, సత్ ప్లస్ భావ్, సద్భావ్ వ్యంజన సంధి. మనోహర్, మనః ప్లస్ హర్, మనోహర్ విసర్గ సంధి. ఉల్లాస్, ఉత్ ప్లస్ లాస్, ఉల్లాస్ వ్యంజన సంధి. ఇక వీటిలో మనం సమాసాలను గమనించినట్టయితే బేసమజ్ అనే ఒక పదం ఉంది. జిసే సమజ్ నా హో అవ్యయీ భావ समास. भोली सूरत, भोली है जो सूरत कर्मधारय समास. दुबला पतला, दुबला और పతల ద్వంద్వ సమాస్. ఓకేనా. ఇక ఈ పాఠంలో మనకు ముహావరేలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ ముహావరేల యొక్క అర్థాన్ని ఒకసారి మీరు చూడండి. దానా తక్ నా హోనా, ఖానే కే లియే కుచ్ నా హోనా అని. లలచాయి ఆంఖో సే దేఖ్నా అంటే ఆశాకి దృష్టి సే దేఖ్నా అని, అంటే ఆశతో కూడిన కళ్ళతో చూడడము అని. దిల్ కచోటన అంటే దుఃఖీ హోనా, బాధపడుట. ఛాలే పడన, पैरों से चल नहीं पाना. धावा बोलना అంటే आक्रमण करना. माथे पर हाथ रखना, अफसोस करना. दिल बैठ जाना,
अधीर होना या निराश हो जाना, पीली पड़ना, कांतिहीन होना లేదా बीमार होना, कलेजा मजबूत करना, हिम्मत रखना, परलोक सिधारना, मर जाना, भेंट हो जाना అనగానే అర్థం మర్జానా అని, మర్జానా అంటే చనిపోవడం అని. గలే మిల్లా, आलिंगन करना, मन ललचाना, इच्छा होना, मजाक उड़ाना, हंसी उड़ाना, चकनाचूर होना, बुरी तरह नष्ट होना. ఈ లెసన్ ఉండే అనేక శబ్దంకి లేక శబ్దం ఇది కూడా మనకు ఎగ్జామ్కి ఇస్తాడు, వీటికి కూడా ఒక మార్క్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏవే ఉన్నాయో ఒకసారి చూడండి. जिसने अपराध किया हो, अपराधी. जिसका भाग्य अच्छा ना हो, अभागिन. जिसके पास धन दौलत ना हो, गरीब. जिसके माँ बाप ना हो, अनाथ. जिसके पास धन दौलत हो, अमीर. जिसका दिमाग खराब हो गया हो, पागल. मन को हरने वाला, मनोहर. अनाज का एक बीज, दाना. लोहे का गोल बर्तन जिस पर रोटी बनाते हैं, तवा. ఓకేనమ్మా, ఈ విధంగా మనము ఈ లెసన్కి సంబంధించిన గ్రామటికల్ వర్డ్స్ అని చూసాం. ఎందుకంటే ఈ గ్రామటికల్ వర్డ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హిందీలో టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ బిట్స్ ఉండవు, వీటిలో మనకు చాలా వరకు గ్రామటికల్ అంశాలే చర్చిస్తాడు అనమాట. కాబట్టి వీటిలో ఉండే ఆ ముహావరి కానియచ్చు, అనేక శబ్దకి ఏక శబ్ద కానియచ్చు, వచనం, లింగ్, మనము డిస్కస్ చేయని అంశము ప్రస్తుతం ఏంటంటే కారక్ ఒకటే. వాటిని కూడా నెక్స్ట్ లెసన్ నుంచి వాటిని కూడా ఫ్రేమ్ చేసి మీ ముందర పెడతాను. ఈ లెసన్కి సంబంధించి మీ దగ్గర మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఆ డౌట్స్కు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? బాయ్.